భాగాలు అందక దేవతలు నీరసించిపోయారు. వాళ్ళ పనులు మానేయడంతో అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వరుణుడు వీళ్ళందరూ ప్రభావం కోల్పోయి, నీరింకిపోయి, సముద్రాలు ఎండిపోయి, నదులు ఎండిపోయి, అనావృష్టి, ఊళ్ళన్నీ శ్మశానాలైపోయాయి. మహర్షులందరూ హిమాలయాల్లో చేరి ఉపవాస దీక్షతో అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు విశ్వమంతా వ్యాపించిన నల్లటి రూపాన్ని తీసుకుని అనంతమైన కన్నులు, మరి ఏ మూల పాపం ఏ పిల్లలు కరువుతో అల్లాడిపోతున్నారో అని చూడాలి కదా, ఆ రూపాన్నే శతాక్షి అని పిలుస్తారు. అనంతమైన హస్తాల్లో ఆయుధాలు, ఆ చేతుల్లోనే ఫలాలు, పుష్పాలు, మూలికలు, కూరగాయలు కూడా కనిపించాయి. అమ్మవారి నయనాల నుంచి వర్షం ధారలుగా కురిసి లోకాలన్నీ పులకించిపోయి మళ్ళీ ఆ కరువు నుంచి బయటపడ్డాయి. ఓషధులు చిగురించాయి. నదులు, సముద్రాలు మళ్ళీ జలపూరితమయ్యాయి. అందరూ పొంగిపోయారు. అమ్మవారు తన చేతుల్లోంచి పళ్ళు, కూరగాయలు అవన్నీ తీసి జనానికి అందించారు. నమ శాకంభరీ శివే నమస్తే శతలోచనే అని అంటూ అందరూ